జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము కుడల్ మాణిక్యం టెంపుల్కి వచ్చినాం. ఇది శ్రీరామచంద్ర వారి తమ్ముడైన భరతుని ఆలయం అంట. అయితే ఇది త్రిశూర్ నుంచి 24 కిలోమీటర్లు ఉన్నది. హైదరాబాద్ నుంచి 1038 కిలోమీటర్లు ఉందన్నమాట. అయితే దీని గురించి చెప్తాను లోపల పదండి. అయితే స్వామి, ఇది శ్రీరామచంద్రుని వారి తమ్ముడైన భరతుని ఆలయం అన్నమాట. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ అన్నదానం చాలా విరివిగా అవుతుంది అన్నమాట. చాలామంది డైలీ చేస్తారన్నమాట ఇక్కడ అన్నదానము. అయితే ఇక్కడ ఇది ఏంటంటే ఒక మంచి ప్రశాంతంగా, చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది ఏరియా అంతా. చాలా మంచిగా అనిపిస్తుంది. అదొకటిగా ఇంపార్టెంట్. అయితే ఈ గుడి రాజా రవివర్మ 854వ సంవత్సరం నిర్మించిండు. చాలా పురాతనమైన ఆలయం. అయితే పూర్వము స్వామివారి నొసల నుంచి చాలా పవర్ఫుల్ కాంతి బయటపడ్డది. అదేంటి అని వచ్చి చూస్తే స్వామి మీద నొసల మాణిక్యం వెలిసిందనమాట. అరే దీన్ని కంపేర్ చేసి చూద్దామని కయ్యం కులం నుంచి ఒక మాణిక్యం తెచ్చి దీన్ని టెస్ట్ చేస్తున్నారు. రెండుట్లో ఏది అంశం కదా అని చూస్తుంటే అది టక్కుమని చేతికి జారిపడి దాంట్లో కలిసిపోయింది. ఆ మాణిక్యంలో కలిసిపోయింది. అందుకోసం అప్పటి నుంచి దీని పేరు, ఈ ఆలయం, ఇక్కడ ఈ ఏరియా పేరు, ఈ ఆలయం పేరు కుడల్ మాణిక్యం అని వచ్చిందనమాట. ఇది దీని పురాతనమైన కథ. కాబట్టి నడవండి, దర్శనం చేసుకుందాం. నడవండి, దర్శనం చేసుకుందాం. లోపలికి పదండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. అయితే స్వామి శ్రీరామచంద్ర భరతుడు, అతను చాలా హిస్టరీ ఉంది అతనిది. శ్రీరాముని పాదాలు తీసుకొచ్చి రాజ్యము వద్దని అని చేసింది. ఇవన్నీ రామాయణం తెలుసు కదా, చాలా మంచి కథ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి దర్శనం చాలా పోయింది. మీకే జయించలేకపోతే మీకు వేరే చూపిస్తా. కానీ చాలా
మంచిగా దర్శనం మాకైతే. నడవండి, ఇక్కడ నుంచి అబ్బమ్మ ఎక్కడ తీసుకో చల్ నడవండి పోదాం. అయితే స్వామి ఇప్పుడు మనం కూడల్ మాణిక్యం టెంపుల్ నుంచి వడకనాథన్ టెంపుల్ వెళ్తున్నాం అన్నమాట. అయితే ఇది ఇక్కడ నుంచి 23 కిలోమీటర్ ఉంటుంది. అయితే త్రిశూర్కు 1 కిలోమీటర్ ఉంటుంది. త్రిశూర్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. నడవండి పోదాము. టెంపుల్ ఎలా ఉందో దాని సంగతి ఎట్లా